హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను ఏంజిల్ 1 లో ఆప్షన్ ట్రేడింగ్ చేసినుండే బ్రో. జస్ట్ 7,000 రూపీస్ తో, సరేనా? జస్ట్ గైస్ ఒక 2 to 3 మినిట్స్ లో చాలా మంచి ప్రాఫిట్ అయింది. జస్ట్ ఒకటే లాట్లు అయితే తీసుకుని ఉండే. సో ఇప్పుడు మీకు ప్రతి ఒక్కటి ప్రాక్టికల్ గా చూపిస్తా. సో ఇట్లా ట్రేడ్ తీసుకున్నా ఎంత ప్రాఫిట్ అయింది ఏంది అనేది, సరేనా? సో ఈ వీడియోని ఒక్కసారైనా సరే జాగ్రత్తగా అయితే చూడండి బ్రదర్స్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బ్రో, ఇక్కడైతే చూసుకోండి. ఇప్పుడైతే నేను ఆప్షన్ చైన్ అయితే ఓపెన్ చేసుకున్నా బ్రో. సో ఇప్పుడు ఏంటంటే మనం కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోబోతున్నాం. సో ఇప్పుడు మీ ముంగట లైవ్ లో ట్రేడ్ తీసుకుంటా. ట్రేడ్ చేసిన తర్వాత ప్రాఫిట్ అయిన తర్వాత నేను ఏం చూసి తీసుకున్నా అనేది ఎనలైసిస్ కూడా చూపిస్తా, సరేనా? జాగ్రత్తగా అయితే చూడండి. అండ్ గైస్, ఈ వీడియో అనేది జస్ట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అయితే చేస్తున్నా. నా తరపు నుండి ఎలాంటి రికమెండేషన్స్ అయితే లేవు బ్రదర్, సరేనా? ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ చూసుకోండి, 22,850 స్ట్రైక్ ప్రైస్ అయితే ఉంది కదా బ్రో. ప్రీమియం చూసుకుంటే ఇక్కడ 60 రూపీస్ అట్లా నడుస్తుంది కదా. సింపుల్ గా దీంట్లో అయితే తీసుకుంటున్నా. సో ఏం చేస్తా అంటే దీనిపైన అయితే క్లిక్ చేసుకుంటా. సింపుల్ ఇక్కడ నుంచి బై పైన క్లిక్ చేసుకుంటా. చూడండి బ్రో, ఇక్కడైతే జస్ట్ ఒకటే లాట్లు అయితే తీసుకోబోతున్నా గైస్. ఓకేనా? సింపుల్ ఇక్కడైతే ఏం చేస్తా అంటే 1 లాట్ అయితే టైప్ చేసేస్తా. చూడండి 1 లాట్ తీసుకోవడానికి ఎంత అప్రాక్సిమేట్లీ 4,000 ఏమో తగులుతున్నాయి. 4,400 ఈ విధంగా తగులుతున్నాయి. అండ్ నేను 59 రూపీస్ లిమిట్ ప్రైస్ తో అయితే తీసుకుంటున్నా బ్రో. ఇప్పుడు చూసుకోండి, లిమిట్ ప్రైస్ అనేది సెట్ చేసేసిన. ఓకేనా? ఓకే బై పైన అయితే క్లిక్ చేసిన. సో చూసుకోండి, మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసినాం. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే పొజిషన్స్ లాగా అయితే వచ్చేద్దాం బ్రో. ఇప్పుడు మన ప్రైస్ అనేది లిమిట్ లో తీసుకున్నాం కదా. సో ఆర్డర్స్ లోకి వస్తే ఆర్డర్స్ లోకి వచ్చేస్తా. చూడండి, సో మనము లిమిట్ లో అయితే తీసుకున్నాం కదా బ్రో. మార్కెట్ 59 కి టచ్ కాగానే మన ప్లేస్ అయినది ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అయిపోతుంది బ్రదర్స్. ఓకేనా? సో ఇప్పుడు చూసుకోండి ఇక్కడైతే ఓకే 59 అయితే పెట్టుకున్నాం. సో కొద్దిసేపు ఓకే 59 దాకా అయితే వచ్చింది. ఓకే గైస్, ఇక్కడైతే మళ్ళీ పొజిషన్ లకు అయితే వచ్చేద్దాం. సో పొజిషన్ లకు వచ్చి చూసుకుందాం ఇప్పుడైతే ప్లేస్ అయిందా కాలేదా. ఓకే గైస్, చూసుకోండి ఇక్కడైతే నా ఆర్డర్ అనేది ప్లేస్ అయితే అయిపోయింది. అంటే 59 కి టచ్ అవ్వగానే ఇక్కడైతే ప్లేస్ అయిపోయింది. చూడండి 59.20 కి అయితే తీసుకున్నా. చూడండి చిన్నగా అయితే ప్రాఫిట్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొంచెం లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది. చూడండి, సో 100 అట్లా లాస్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఎందుకంటే బ్రో కాల్ అయితే ఎంట్రీ తీసుకున్నాం కదా బ్రో. మార్కెట్ మనకి ఎంత పైకి పోతే అంత ప్రాఫిట్ వస్తుంది అన్నట్టు. సో మీరు చూస్తుండండి, ప్రాఫిట్ బుక్ చేసిన తర్వాత మేము ముంగట లైవ్ లో ప్రాక్టికల్ గా ఎనలైసిస్ కూడా చూపిస్తా, సరేనా? సో ఇక్కడైతే మార్కెట్ 57.90 30 అట్లా నడుస్తుంది కాబట్టి చిన్నగా అయితే లాస్ చూడడానికి అయితే కనిపిస్తుంది బ్రో. ఇక్కడైతే చూసుకోండి, మళ్ళీ లాస్ ప్రాఫిట్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సరే ఓకే, ఇప్పుడైతే స్టాప్ లాస్ అనేది పెట్టుకుందాం. సో స్టాప్ లాస్ పెట్టుకోవడానికి సింపుల్ గా మన ట్రేడ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టాప్ లాస్ ఆప్షన్ అయితే ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుందాం. చూడండి ఇక్కడైతే నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటా. చూడండి, సో ఇప్పుడు చూసుకుంటే ప్రాఫిట్ అనేది అవుతుంది బ్రో బాగానే. మనం ఎంత 59 కి అయితే పర్చేజ్ చేసినాం కదా. సో స్టాప్ లాస్ అనేది 54 రూపీస్ అనేది పెట్టుకుంటున్నా. అంటే జస్ట్ 5 రూపీస్ నేను స్టాప్ లాస్ తీసుకుంటున్నా. కన్ఫర్మ్ పైన కన్ఫర్మ్ చేసుకున్నా. చూడండి ఇక్కడైతే మన స్టాప్ లాస్ అనేది సెట్ అయితే అయిపోయింది బ్రో. ఓకేనా? సో మనం 59 కి తీసుకున్నాం కాబట్టి మార్కెట్ 54 కి టచ్ అవ్వగానే ఆటోమేటిక్లీ సేల్ అయిపోతుంది. దానికన్నా ఎక్కువ లాస్ అయితే అవ్వదు అన్నట్టు. బట్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ 60 వరకు అయితే వచ్చింది కాబట్టి మనకు చిన్నగా ప్రాఫిట్ అనేది చూడండి కనిపిస్తుంది. ఓకే 61 గైస్, 61.30 అట్లా నడుస్తుంది కాబట్టి చూడండి 62 200 ప్లస్ ప్రాఫిట్ కనిపిస్తుంది. 63 కాబట్టి 300 వరకు కనిపిస్తుంది ప్రాఫిట్ చూసుకోవచ్చు. సో ఇట్లానే గైస్ జస్ట్ ఒక 10 పాయింట్స్ అయితే తీసుకుంటా బ్రో. 64 69 కి రాగానే నేను సేల్ చేస్తా. చూడండి 67 వరకు వచ్చేసింది బ్రో. ప్రాఫిట్ కూడా గట్టిగానే అవుతుంది. ఓకే 700 ప్రాఫిట్ కనిపిస్తుంది. ఓకే 69 గైస్. ఓకే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అయిపోతా గైస్. చూడండి ఎగ్జిట్ పైన క్లిక్ చేస్తా. చూడండి బ్రో, బట్ ఇక్కడైతే రిజెక్ట్ అయిపోయింది బ్రో. ఎందుకంటే నేను స్టాప్ లాస్ పెట్టుకున్నా కదా. మనం దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిట్ చేయాలన్నట్టు స్టాప్ లాస్ అయితే. సో ఏం చేస్తా అంటే చూసుకోండి మళ్ళీ ఇక్కడ మళ్ళీ రిజెక్ట్ అయింది. ఎందుకంటే మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాం కాబట్టి. ఓకే ఆర్డర్స్ లోకి అయితే వచ్చేస్తాయి. ఇక్కడ నేను ఆర్డర్స్ లోకి వచ్చి మన స్టాప్ లాస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలి. చూడండి ఇక్కడైతే క్యాన్సిల్ ఆర్డర్ పైన క్లిక్ చేసేస్తా. ఎస్ పైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడైతే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే 1000 ప్రాఫిట్ కనిపిస్తుంది. ఓకే గైస్, ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోయినా. చూడండి గైస్, ఎగ్జిక్యూట్ అనేది అయిపోయింది మనది. ఓకేనా? మనకి ఏంజిల్ 1 లో ఏంటంటే బ్రో, మనం ఒకసారి స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, ఆర్డర్ ని క్యాన్సిల్ చేయాలి ఫస్ట్. అప్పుడే మనం ట్రేడ్ లకి వెళ్ళి బయటికి అయితే వెళ్ళగలుగుతాం అన్నట్టు. సో చూసుకోండి 75 వరకు వచ్చింది మార్కెట్. బట్ చూసుకుంటే మనకి ఎంత ప్రాఫిట్ అయింది బ్రో? 941 రూపీస్ అయితే ప్రాఫిట్ అయింది బ్రో. ఎంతకు సేల్ చేసినాం బ్రో మనము? 71 రూపీస్ కి అయితే సేల్ చేసినాం. చూడండి 59 కి పర్చేజ్ చేసి 71 కి అయితే సేల్ చేసినాం. సో అందుకోసం మనకు 941 రూపీస్ అనేది ఇక్కడైతే ప్రాఫిట్ అయితే చూడనికి అయితే కనిపించింది బ్రో. జస్ట్ 2 మినిట్స్ లో గైస్. ఓకేనా? ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఇక్కడైతే నేను లిమిట్ లో తీసుకున్న, అది కూడా మంచిగా మనకు 60 రూపీస్ 61 అట్లా నడుస్తుంది. అప్పుడు నేను ఏం చేసిన 59 కి అయితే లిమిట్ లో పెట్టుకున్నా. సో అట్లా లిమిట్ లో తీసుకున్నా బెటర్ గా అయితే ఉంటది అన్నట్టు. లిమిట్ లో తీసుకున్నా కాబట్టి. ఓకే గైస్, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ ట్రేడ్ లో మనకు 941 ప్రాఫిట్ అయింది కదా. సో నేను కాల్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంది అనేది ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా ఎనలైజ్ చేస్తూ అయితే చూపిస్తా. ఎనలైసిస్ అనేవి చూపిస్తా. ఎనలైసిస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ గా జాగ్రత్తగా అయితే చూడండి బ్రదర్, సరేనా? సో గైస్ ఇక్కడైతే చూసుకోండి బ్రో. ఇప్పుడైతే నేను చార్ట్ లకైతే వచ్చేసిన బ్రో. సో ఇది వచ్చేసి మనకు నిఫ్టీ 50 చార్ట్ లకైతే వచ్చేసిన బ్రో. ఎందుకంటే నిఫ్టీ 50 లో ట్రేడ్ తీసుకున్నాం. అండ్ ఇంకోటి చూసుకుంటే ఏంటంటే ఇక్కడ నిఫ్టీ 50 లో రోజు ఎక్స్పైరీ రోజు అయితే తీసుకున్నాండి నేను ట్రేడ్ అనేది, సరేనా? అండ్ గైస్ ఇది వచ్చేసి మనకి ఏంజిల్ 1 అప్లికేషన్. సో మీరు కూడా ఏంజిల్ 1 లో డిమెట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా. ఎక్దమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అన్నట్టు మీరు. ఓకేనా? అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే
చాలా మంచి మనకు ఫ్యూచర్స్ ఉంటాయి ఏంజిల్ వన్ లో. అండ్ ఇంకోటి ఏంటంటే బ్రో దీంట్లో మనకు బ్రోకరేజ్ చార్జెస్ కూడా కొంచెం కొన్ని ఉన్నాయి అన్నట్టు, సరేనా. దానికోసం అయితే ఓకే. ఎనీవేస్ గైస్ మీరు ఓపెన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తా. సో మనం ఇప్పుడు ఏంజిల్ వన్ లో సిరీస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాం అన్నట్టు, సరేనా. ఇంతకు ముందు మనం గ్రోలో చేస్తుండే కదా, ఇప్పుడు ఏంజిల్ వన్ లో అయితే స్టార్ట్ చేద్దాం మనం, సరేనా. ఓకే గైస్, సో ఇక్కడ నేను ఇప్పుడు ట్రేడ్ ఎట్లా తీసుకున్నా, ఎట్లా ఎనాలిసిస్ చేసిన అనేది చూపిస్తా. సో ఈ రోజు డేట్ వచ్చేసి 20 గైస్, ఓకేనా. 20 రోజు అయితే ట్రేడ్ తీసుకుని ఉండే. సో మీరు ఆల్రెడీ దాంట్లో చూసుకోవచ్చు, మన వీడియో అయితే ఇప్పటిదాకా ట్రేడ్ వీడియోలో అయితే చూసుకోవచ్చు మీరు. టైం ఎంత, మనం 10:08 కేమో ట్రేడ్ తీసుకున్నాం, ఓకేనా. 20 రోజు అయితే తీసుకుని ఉండే అన్నట్టు, సరేనా. ఈ వీడియో మీకు రేపు రావచ్చు బ్రో, రేపు 21 కాబట్టి రేపు రావచ్చు అన్నట్టు. ఎందుకంటే గైస్ కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ చేసే వరకు కొంచెం టైం అవుతుంది కదా బ్రో, అందుకోసమే. ఓకే ఎనీవేస్ గైస్, ఈరోజు 20 కాబట్టి మార్కెట్ చూసుకోండి. ఈ రోజు చాలా గ్యాప్ డౌన్ లో అయితే ఓపెనింగ్ అనేది ఇచ్చి ఉండే బ్రో, ఇక్కడ నుంచి ఓపెనింగ్ ఇచ్చి. సో ఇక్కడ చూసుకుంటే ప్రెషర్ అనేది కొంచెం పైన సైడ్ అయితే ఉండే. దెన్ చూసుకుంటే ఇక్కడ ఒక మళ్ళీ రెడ్ క్యాండిల్ వచ్చేసి దీనికైతే మొత్తం మళ్ళీ వీళ్ళ స్టాప్ లాసెస్ అనేది హంట్ చేసింది. దెన్ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ గ్రీన్, అంటే బయర్స్ ఎక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ కొంచెము బయర్స్ అనేవి చాలా యాక్టివ్ గా అయితే ఉండే బ్రదర్స్, ఓకేనా. సో కొద్దిసేపు నేను చూసిన ఇక్కడ 10 వరకు చూస్తే ఏంటంటే కొంచెం అర్థమైంది అన్నట్టు, బయర్స్ అనేవి యాక్టివేట్ గా కొంచెం గట్టి ఉన్నారు కాబట్టి, బై సైడ్ ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి, సో తీసుకుంటే ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకుందామని డిసైడ్ అయితే అయిన ఉండే గైస్, ఓకేనా. సో నేను ఎక్కడ తీసుకున్నా బ్రో అంటే ఎగ్జాక్ట్లీ మనము 10 ఈ క్యాండిల్ అయితే తీసుకున్నాం, ఇదే క్యాండిల్ అయితే తీసుకున్నా బ్రో. ఇక్కడ టైం ఫ్రేమ్ కూడా చూసుకోవచ్చు, 5 మినిట్ టైం ఫ్రేమ్ అయితే పెట్టుకున్నా చూడండి. మనం ఎప్పుడు తీసుకున్నాం 10:08 కేమో తీసుకున్నాం కదా, ఇదే క్యాండిల్ అయితే నేను ఎంట్రీ తీసుకున్నా కాల్ సైడ్. సో ఇది ఎంట్రీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి ఇక్కడ మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉండే బ్రో. సో ఇక్కడ చూసుకుంటే మీకు సపోర్ట్ కూడా మార్క్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి తీసుకుంటా, ఇది కొంచెం మనకి ఇక్కడ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా అయితే ఉంది బ్రో. ఇక్కడ ఒక నిమిషం, ఈ విధంగా అయితే ఓకే, ఇవి కనిపిస్తుందా మీకు? ఓకే, ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలింగ్ అయితే ఇక్కడనే సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పైకి అయితే వెళ్ళనుండే, మళ్ళీ మార్కెట్ ఇక్కడనే సపోర్ట్ అనేది తీసుకుంటుంది చూడండి. అంటే ఇది కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే. సో ఇక్కడ సపోర్ట్ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ చూసిన మార్కెట్ అనేది ఎట్లయినా బయర్స్ యాక్టివేట్ గా అయితే ఉన్నారు కదా, బయర్స్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంది కదా, అండ్ ఇక్కడ సపోర్ట్ కూడా తీసుకుని మార్కెట్ ఇంకా కొంచెం పైకి అయితే వెళ్తది అని నాకు అర్థమైంది. సో పైకి ఇంకా ఎక్కడి వరకు వెళ్తది అని నేను ఇంకో కొంచెం ఎనలైజ్ చేసిన గైస్. ఎనలైజ్ చేసి ఏమర్థమైందంటే ఇక్కడ మనకు ఒక ట్రెండ్ లైన్ కూడా వస్తుంది బ్రో. ఇక్కడ నుంచి ఇక్కడ డ్రా చేసి చూపిస్తా చూడండి మీకు. చూడండి ఈ విధంగా అయితే డ్రా చేసుకుంటా నేను, అంత మంచి అయితే డ్రా చేసాలే నేను మీకు జస్ట్ చూపించాలి కాబట్టి. చూడండి ఇక్కడ చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఫాలింగ్ సైడ్ అయితే వస్తుంది బ్రో, అంటే ఇది ఒక ట్రెండ్ లైన్ అనేది వస్తుంది అన్నట్టు ఇక్కడైతే. అంటే తీసుకుంటే ఇక్కడ మనకి ఈ పాయింట్ దగ్గరనే ఏంటంటే ఒక రెసిస్టెన్స్ పాయింట్ లాగా తీసుకోవచ్చు. బట్ మార్కెట్ ఇంకా ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాం కదా, అండ్ ఇక్కడ వరకు అయితే డెఫినెట్లీ గా ట్రావెల్ చేయాలి కదా, ఇంకా పైకి అయితే వెళ్తాది అన్నకు డిసైడ్ అయిపోయినా అన్నట్టు. అండ్ ఇంకోటి చూసుకుంటే బ్రో ఇక్కడ మనకు ఇంకొకటి చూపిస్తా చూడండి మీకు, ఒక నిమిషము. ఇది కూడా ఇది వచ్చేసి మనకు ఇది కూడా ఒక సపోర్ట్, ఇది కూడా ఒక రెసిస్టెన్స్ లాగా అయితే వర్క్ అవుతుండే అని అనిపించింది నాకు. అనిపించింది కాదు ఇక్కడ, ఇది కూడా రెసిస్టెన్స్ లాగానే వర్క్ అయింది అన్నట్టు ఇక్కడ. ఎందుకంటే ఇది క్లోజింగ్ పాయింట్ కదా బ్రో, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ పాయింట్ కానీ ఓపెనింగ్ పాయింట్ అనేది కొంచెం సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా కూడా వర్క్ అవుతాయి అన్నట్టు. సో ఇక్కడ ఇది కూడా చూసుకుంటే నేను అప్పుడే అర్థం చేసుకున్నా, ఇది కూడా కొంచెము రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంది కాబట్టి ఇంకా మార్కెట్ ఈడ్నే తీసుకున్నాం కదా మనము, సో ఇక్కడనే ఉంది, ఇంకా కొంచెం పైనకైతే వెళ్ళాలి మార్కెట్ ఇట్లయినా కాబట్టి, అందుకోసం ఇక్కడ నేను కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకుని ఉండే బ్రో. జస్ట్ మనకు ఒక 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకొని నేను తీసుకున్నా, ఓకేనా. ఐ హోప్ మీకు ఎనాలైసిస్ కూడా నచ్చినాయి అనుకుంటున్నా బ్రో. సో మీకు కూడా ఇట్లా మంచి డీటెయిల్ గా ఎనాలైసిస్ పైన వీడియో కావాలంటే నా కామెంట్ లో రాసి చెప్పండి, తీసుకొస్తానని ఎనాలైసిస్ పైన కూడా, సరేనా. సో ఈ విధంగా అయితే ఎనాలైసిస్ అనేవి చేసి నేను తీసుకుని ఉండే. ఓకే, సో వీడియో నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి డెఫినెట్లీగా. అండ్ జస్ట్ మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటే థ్యాంక్స్ బ్రో అని కామెంట్ లో రాయండి, నేను చాలా మోటివేట్ గా అయితే ఫీల్ అయితే అన్నట్టు గైస్. అండ్ గైస్ మీరు ఒకటి చెప్పండి, ఒక ఛాలెంజ్ లాగా తీసుకుందామా అంటే 1:3 రేషియోని మెయింటైన్ చేసుకుంటూ ఎంత అంటే ఒక 10 ట్రేడ్స్ అట్లా డైలీ 10 డేస్ అనేవి చేద్దాం అన్నట్టు, సరేనా. అంటే 1:3 ని తీసుకుంటే ఏంటంటే బ్రో, మనము ఒకవేళ 5 ట్రేడ్స్ లాస్ అయినా సరే 5 ట్రేడ్స్ ప్రాఫిట్ కూడా అయినాం అనుకోండి బ్రో, అయినా సరే మనం ప్రాఫిట్ లోనే ఉంటాం అన్నట్టు. సో ఎట్లుంటాం ఏంది అనేది కూడా మీకు చెప్తా, సరేనా. మీకు దాని అట్లా సిరీస్ స్టార్ట్ చేద్దామంటే చెప్పండి, అది కూడా స్టార్ట్ చేద్దాం బ్రదర్, సరేనా. సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి, ఇక్కడ మీకు మంచి నాలెడ్జ్ అనేది ఇస్తుంటా బ్రో. ఓకే గైస్, సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.